ఓకే. ఈ గాలిలో ధ్వని వేగం యొక్క లక్షణాన్ని బట్టి, మరి గాలిలో ధ్వని వేగం యొక్క సిద్ధాంతాన్ని బట్టి, గాలిలో ధ్వని వేగం ఏ విధంగా ఉంటుంది? మరి ఈ ధ్వని వేగంతో జరిగే అంశాలు ఏంటి? మరి గాలిలో ధ్వని వేగము కంటే తక్కువ వేగంతో ప్రయాణించిన, ఎక్కువ వేగంతో ప్రయాణించిన, సమానంగా ప్రయాణించిన వాటి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది? అంటే గాలిలో ధ్వని వేగంతో ప్రయాణించే విమానాలు కావచ్చు, తక్కువ వేగంతో ప్రయాణించే విమానాలు కావచ్చు. ఆ విమాన వేగముపై లేదా ఆ వాహనం యొక్క వేగముపై విమాన వేగం విమాన వేగముపై ఆ వస్తువు గాలిలో ప్రయాణించేటప్పుడు ధ్వని వేగాన్ని తీసుకున్నాం. బై ధ్వని వేగం ఎక్కడ ఉంటుంది మాస్టరు? గాలిలో ఉంటుంది. కాబట్టి విమాన వేగముపై గాలిలో ధ్వని వేగం, విమాన వేగముపై గాలిలో ధ్వని వేగం, ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మరి ఈ ధ్వని వేగాన్ని ప్రభావితం చేయు అంశాలు, మరి ఈ ధ్వని వేగాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? మరి ధ్వని వేగాన్ని ప్రభావితం చేయు అంశాలు, వాటి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో గమనించాలి. మరి గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయు అంశాలు స్థాయి, ధ్వని తీవ్రత, నాదగుణం, క్వాలిటీ అంటాం సార్. గాలిలో ధ్వని వేగాన్ని అనేక రకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత ప్రభావితం చేస్తుంది అని చెప్పుకున్నాం, సాంద్రత ప్రభావితం చేస్తుంది అని చెప్పుకున్నాం. అదే కాక వివిధ రకాల అంశాలు గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. వాటితో పాటుగా స్థాయి, ధ్వని తీవ్రత, క్వాలిటీ, పిచ్, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అండ్ క్వాలిటీ, ఈ అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? మరి ఈ అంశాలు ముఖ్యంగా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే, ముందుగా ధ్వని తీవ్రత చూద్దాం సార్. ధ్వని తీవ్రత ముందుగా ఇది చదివితే మిగతా రెండు మనకు క్లారిటీ వస్తాయి. ధ్వని తీవ్రత, మరి ఈ ధ్వని తీవ్రత అనేది ధ్వని జనకం యొక్క లక్షణం మీద ఆధారపడుతుంది. ధ్వని తీవ్రత అనేది ధ్వని జనకం యొక్క లక్షణం మీద ఆధారపడుతుంది. అంటే ధ్వని జనకంలోని శక్తి మీద ఆధారపడుతుంది అని అర్థం. ధ్వని తీవ్రత అనేది ధ్వని జనకం యొక్క లక్షణం మీద ఆధారపడుతుంది. మరి ఎప్పుడైతే ధ్వని వివిధ అంశాలను ప్రభావితం చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్గా ఆలోచిస్తే, కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు వినడానికి ఇంపుగా ఉంటుంది, శృతిబద్ధంగా ఉంటుంది, లయబద్ధంగా ఉంటుంది. అంటే వినడానికి ఇంపుగా ఉండే ధ్వనులను సంగీత స్వరాలు అంటాం, మ్యూజికల్ టోన్స్ అంటాం. వినడానికి ఇంపుగా, శృతిబద్ధంగా, లయబద్ధంగా ఉండే ధ్వనులను సంగీత స్వరాలు అని చెప్తాం. వినడానికి ఇంపుగా లేని ధ్వనులను, వినడానికి ఇంపుగా లేకుండా కర్ణ కఠోరంగా ఉండే ధ్వనులను కఠోర ధ్వనులు అంటాం, నాయిస్ అంటాం. మరి మానవుడి స్వరపేటిక, ధ్వని యొక్క లక్షణం, ధ్వని యొక్క తీవ్రత, ధ్వని యొక్క స్థాయిత్వం మానవుడి స్వరపేటిక లక్షణం మీద ఆధారపడుతుంది. ఈ విధంగా మానవుడి స్వరపేటిక ఉంటుంది. ఆడవారిలో ఉంటుందండి, మగవారిలో కూడా స్వరపేటిక ఉంటుంది. మరి కొంతమంది మాట్లాడితే మగవారు మాట్లాడినా ఆడవారు మాట్లాడినట్లుగా ఉంటుంది, కొంతమంది ఆడవారు మాట్లాడినా మగవారు మాట్లాడినట్లుగా, ఒకవేళ మగవారు మాట్లాడినా ఆడవాళ్ళు మాట్లాడినట్లుగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే స్వరపేటిక యొక్క స్థాయిత్వం మీద ఆధారపడుతుంది, స్వరపేటికలో ఉండే కీచుదనం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మగవారి స్వరపేటిక మందం 20 మిల్లీమీటర్స్ ఉంటుంది సార్, ఆడవారి స్వరపేటిక మందం 15 మిల్లీమీటర్స్ ఉంటుంది. అంటే కీచుదనం అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది, ఇక్కడ కీచుదనం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ధ్వని వేగం స్థాయి అనేది వివిధ రకాల అంశాలను ప్రభావితం చేస్తుంది. అట్లనే ఈ ధ్వని తీవ్రత అనేటువంటి అంశం కూడా ధ్వని జనకం యొక్క లక్షణం మీద ఆధారపడుతుంది. గాలిలో ధ్వని తరంగాలు ప్రయాణిస్తాయి. ధ్వని ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించాలి అంటే యానక ప్రక్రియ కావాలి. ధ్వని గాలిలో ప్రయాణిస్తుంది, యానకం యొక్క లక్షణాన్ని ఆధారంగా చేసుకుని ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే యానక లక్షణాన్ని చేసుకుని ప్రభావితం చేస్తుందో, ధ్వని తీవ్రత దేని మీద ఆధారపడుతుందంటే ఆ ధ్వని జనకం యొక్క లక్షణం మీద ఆధారపడుతుంది. మరి ఈ ధ్వని జనకాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అంటే అలెగ్జాండర్ గ్రహం బెల్. ధ్వని తీవ్రతను గుర్తించిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ అలెగ్జాండర్ గ్రహం బెల్ ధ్వని తీవ్రతను చెప్పినప్పుడు ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్ అని. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్. డెసిబెల్ అంటే బెల్లులో 1/10వ వంతు భాగం, బెల్లులో 1/10వ వంతు భాగం, బెల్లులో 1/10వ వంతు భాగాన్ని డెసిబెల్ అని చెప్తాం సార్. 1/10th part ఆఫ్ ద బెల్ ఈజ్ కాల్డ్ ద డెసిబెల్. మరి ఈ ధ్వని తీవ్రత అనేది ఎప్పుడైతే ధ్వని జనకం యొక్క లక్షణం మీద ఆధారపడిందో, ఈ ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్ అని చెప్పారో, డెసిబెల్ అంటే బెల్లులో 1/10వ వంతు అని చెప్తున్నాం మాస్టర్. మరి ఈ ధ్వని తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని సౌండ్ మీటర్ అని పిలుస్తారు. దీన్ని సౌండ్ మీటర్ లేదా
నాయిస్ మీటర్ అని కూడా పిలుస్తారు. గుర్తుంచుకోవాలి సార్. ధ్వని తీవ్రతను కొలిచే పరికరాన్ని సౌండ్ మీటర్ అనే పేరుతో పిలవచ్చు, లేదా నాయిస్ మీటర్ అనే పేరుతో కూడా పిలవచ్చండి. గుర్తుంచుకోండి సార్. మరి ఈ ధ్వని తీవ్రతను కొలిచే పరికరంపై కొలతలు ఏ విధంగా ఉంటాయంటే సంవర్గమానంలో ఉంటాయి సార్. ధ్వని తీవ్రతను కొలిచే పరికరంపై కొలతలు సంవర్గమానంలో ఉంటాయి సార్. లాగర్థమిక్ వాల్యూస్ ఉంటాయి సార్. గుర్తుంచుకోవాలి సార్. ధ్వని తీవ్రతను గుర్తించింది అలెగ్జాండర్ గ్రాహం బెల్. మరి ఆ ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏంటిదంటే డెసిబెల్. డెసిబెల్ అంటే బెల్లులో 1/10 భాగాన్ని డెసిబెల్ అని చెప్తాం సార్. ఈ ధ్వని తీవ్రతను కొలిచే పరికరాన్ని సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్ అనే పేరుతో పిలుస్తాం. మరి సౌండ్ మీటర్ పై కొలతలు ఎట్లా ఉంటాయంటే సంవర్గమాన విలువలు కలిగి ఉంటాయి. అంటే లాగర్థమిక్ వాల్యూస్ అంటాం. లాగ్ ఏ, లాగ్ బి, లాగ్ సి ఉంటుంది కదండి మ్యాథమెటిక్స్ లో. ఆ విధమైనటువంటి విలువలు కలిగి ఉంటాయి. మరి ధ్వని తీవ్రత దేని మీద ఆధారపడుతుంది అని చెప్పినాం? ధ్వని జనకం మీద ఆధారపడుతుంది అని చెప్పినాం. మరి ధ్వని తీవ్రత అనేది అన్ని వస్తువులకు ఒకే రకంగా ఉండదు. ధ్వని తీవ్రత అనేది పదార్థం యొక్క అనేది వస్తువు లక్షణం పైన వస్తువు పైన ఆధారపడును. గుర్తుపెట్టుకోండి సార్. అంటే వివిధ వస్తువులకు వివిధ రకాల ధ్వని తీవ్రతలు ఉంటాయి. వివిధ రకాల వస్తువులకు వివిధ రకాల ధ్వని తీవ్రతలు అనేవి రావడం జరుగుతుంది. అంటే ధ్వని తీవ్రత అనేది వస్తువు మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. గమనించాలి సార్. మరి అన్ని వస్తువులకు ఒకే రకంగా ఉంటుందా ధ్వని తీవ్రత? వేరు వేరు వస్తువులకు వేరు వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధ్వని తీవ్రతను కనుక మనం గమనిస్తున్నట్లయితే ప్రశాంత వాతావరణంలో ధ్వని తీవ్రత ఎంత అంటే 0 డెసిబల్స్ ఉంటుంది సార్. ప్రశాంత వాతావరణం అంటే పార్కులలో, పచ్చిక బయళ్ళలో, పంట పొలాలలో ధ్వని తీవ్రత ఎట్లుంటుంది అంటే 0 డెసిబల్స్ ఉంటుంది. డీబీ అంటే డెసిబెల్ అని అర్థం. గుర్తుంచుకోవాలి. డెసిబెల్ అంటే డీబీ అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే ప్రశాంత వాతావరణంలో ధ్వని తీవ్రత ఎంత అంటే 0 డెసిబెల్. డోరు కట్టెను కదిలేటప్పుడు లేదా గుసగుసలాడేటప్పుడు ధ్వని తీవ్రత ఎంత ఉంటుందంటే 15 to 20 డెసిబల్స్ ఉంటుంది సార్. 15 to 20 డెసిబల్స్ ఉంటుంది సార్. ఈ కొంచెం విలువలలో చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటారు కాబట్టి. సో చేతి గడియారము టిక్కు టిక్కుమనే ధ్వని తీవ్రత ఎంత ఉంటుందంటే 30 డెసిబల్స్ ఉంటుంది సార్. చేతి గడియారము టిక్కు టిక్కుమనే ధ్వని తీవ్రత 30 డెసిబల్ ఉంటుంది. ఈ ధ్వని తీవ్రతలు వేరు వేరు వస్తువులకు వేరు వేరు రకాలుగా ఉంటాయి సార్. ఇక్కడ నేను చెప్పాను సార్, ఇక ధ్వని తీవ్రతకు SI పద్ధతిలో ప్రమాణం సార్. చూద్దాం సార్, కొంచెం అయిన తర్వాత వాటి గురించి మాట్లాడదాం. ఇక్కడ ధ్వని తీవ్రతలు చూడండి సార్. పచ్చిక బయళ్ళలో